సో మనం ఇన్స్టాలేషన్ చూస్తున్నాము, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎట్లా సాల్వ్ చేద్దామని చూద్దాం. సో యాంగులర్ని ఇన్స్టాల్ చేయడం ఎట్లా. సో హియర్ ఫస్ట్ అయితే నా దగ్గర ఆల్రెడీ 19.2.10 ఉంది. సో లేటెస్ట్ 20 వర్షన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి CLI ఎక్స్ట్రాగా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది మనం. సో హియర్ ద కమాండ్ మాక్సిమం కాపీ చేసి పేస్ట్ చేయండి, టైపోస్ ఉండవు. సో హియర్ ఓకే. సో ఏమైనా ఇష్యూ వస్తే చూద్దాం, ఆ ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేయాలి. దిస్ ఈస్ కమ్స్ అండర్ ఇన్స్టాలేషన్. ఓకే, ఇక్కడ యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్షన్ డిటెక్టెడ్ ఆడ్ నెంబర్డ్, ఇదిదా విషయం. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ యూస్ దట్. ఓకే, అయితే ఇక్కడ సారీ ప్రాబ్లం ఏం లేదు. npm ఇన్స్టాల్ -g యాంగులర్ CLIకి ఈ యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. సారీ, నేనేం యాంగులర్ ప్రాబ్లం కాదు, ఇది మ్యాక్ ప్రాబ్లం. సూడో కమాండ్ యూస్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మ్యాక్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు సూడో npm ఇన్స్టాల్. సో పాస్వర్డ్ అయితే నేను చెప్పాను, మీరు మీ పాస్వర్డ్ మీరు వాడుకోండి. ఎక్సలెంట్. ఇప్పుడు యాంగులర్ CLI ఇన్స్టాల్ అయిపోయింది. ప్రాబ్లం రాగానే భయపడిపోయి ఏది పడితే చేయకూడదు. ప్రాబ్లం ఏంటనేది కూడా చూడాలి. ప్రాబ్లం ఇక్కడ ఈ యాక్సెస్ ఉంది కాబట్టి అది ప్రాబ్లం ఇక్కడ. సో ng న్యూ యాంగ్, ఓకే, వర్షన్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ng -version. సో బూమ్, వాట్ హ్యాపెండ్ హియర్? ద వర్షన్ వీఆర్ యూజింగ్ ఈజ్ 19.2.15 అనే చెప్తుంది అది, ఇంకా ఆడ్ నెంబర్. సో Node.js will not enter LTS status. ఓకే, అయితే ఇక్కడ ఎర్రర్ చూస్తే మనము, నా దగ్గర ఉన్న వర్షన్ నోడ్ 22.10, సారీ 23.10. ఆడ్ నెంబర్ Node.js వర్షన్స్ విల్ నాట్ ఎంటర్ LTS స్టేటస్ అండ్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్. సో ఆడ్ నెంబర్ వర్షన్స్ని యూజ్ చేయొద్దు అని చెప్తున్నాడు. సో మనం ఏం చేయాలంటే Node.js వర్షన్ గురించి మాట్లాడుతున్నాను నేను, యాంగులర్ CLI వర్షన్ కాదు. Node.js వర్షన్ మనము డౌన్గ్రేడ్ చేసుకోవాలి. అంటే Node.js 22 వర్షన్ని ముందు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందో చెప్తాను. దానికోసం nodejs.orgకి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మనకి దొరకదు, ఇక్కడ మీరు క్లిక్ చేసేసారంటే వేరేది వస్తుంది. సో హియర్ ఇక్కడ వయా వర్షన్స్ మేనేజర్ అని కూడా ఉంది, దాన్ని క్లిక్ చేసినా ఓకే, ఇట్ ఈస్ ఆల్సో రీడైరెక్టింగ్ టు నోడ్. అండ్ ఇక్కడ ప్రీవియస్ రిలీజెస్ ఉన్నాయి కదా, దాన్ని పట్టుకుంటే సో హియర్ Node.js ఈస్ ఆల్సో 22. ఇక్కడ చూడండి, లేటెస్ట్ వర్షన్ 22. ఇది సరిగా కనపట్లేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని క్లిక్ చేద్దాం. 21 May 2025 రిలీజ్ అయిందంటే ఇది. సో ఇది దేనికోసం మనం యూజ్ చేయాల్సిన MSI సరిపోదు మనకి. ARM64. ఓకే, ఇక్కడ వరి అవ్వకండి. Node.js orgకి వెళ్తే ఇక్కడ మనకి ఏమంటే డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్టాండ్ అలోన్ బైనరీ .pkg కావాలి. సో హియర్ .pkg ఈజ్ హియర్ 22.16.0. ఇది ఒక్కటే ఉందా, ఇంకా పీకేజీలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఇది ఒక్కటే. సో క్లిక్ చేసేస్తాను. చేస్తే ఇక్కడ డౌన్లోడ్ కానివ్వండి. సో దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసేస్తున్నా. కంటిన్యూ 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 కంటిన్యూ. ఓకే, ఇన్స్టాలర్ వుడ్ లైక్ టు యాక్సెస్ యువర్ ఫైల్స్. ఓకే, ఇన్స్టాల్ చెయ్యి బాబు. సో ఇన్స్టాల్ అని అంటుంది. మేక్ ష్యూర్ దిస్ పాత్ ఈజ్ సెట్ అంట. ఓకే, నేనైతే ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను, అది మనకు అవసరం ఉండొచ్చు. ఏమన్నా క్లోజ్. సో ఇన్స్టాలర్ని మూవ్ టు బిన్ అని అనేస్తున్నాను. ఒకసారి ఆల్రెడీ ఇది కనుక ఓపెన్ అయ్యి ఉంటే క్లోజ్ చేసుకుని కంప్లీట్గా ప్రాపర్గా క్విట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మీకు విండోస్లో అయితే కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఇక్కడ ఇప్పుడు node-v అని టైప్ చేస్తే స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ 23.10. సో ఈ వర్షన్ మారలేదు మనకి. సో హౌ టు డౌన్గ్రేడ్ దట్? ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినా సరే అవ్వలేదు అని అంటే మనం ఏం చేయాలి? ఉన్న ఎగ్జిస్టింగ్ నోడ్ని అన్ఇన్స్టాల్ చేసి తర్వాత మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇట్లా కొన్ని కంప్యూటర్లో అవుతుంది, కానీ ఇక్కడ అవ్వలేదు సిచ్యువేషన్లో. సో దీనికి కూడా ప్రొసీజర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూద్దాం దాని సంగతి ఏంటి అనేది. సో నాకు నోడ్ వర్షన్ని డౌన్గ్రేడ్ చేయడం అంటే 23. ప్రస్తుతానికి ఉంటే దాన్ని 22లోకి తీసుకెళ్దామని కూడా ట్రై చేశారు, కానీ ఎక్కడైతే ఫైల్స్ అవి డిలీట్ చేయాలో అవన్నీ డిలీట్ చేసిన తర్వాత కూడా నాకు కరెక్ట్ ఆన్సర్ దొరకలేదు. ఫైనల్లీ ఒక మంచి కమాండ్ ఒకటి దొరికింది, దట్ ఈస్ విచ్ నోడ్. సో దీనివల్ల ఏంటంటే నోడ్ ఎక్కడుందని తెలిసింది.
వర్షన్ కాదు, నోడ్ ఏ ఫోల్డర్లో ఇన్స్టాల్ అయ్యింది, ఏ నోడ్ యాక్టివ్గా ఉంది అనేది, ఏ నోడ్ వర్షన్ యాక్టివ్గా ఉంది అనేది అడ్రస్ దొరికిన తర్వాత ఆ అడ్రస్లోకి వెళ్ళి నేను రిమూవ్ చేశాను అనమాట. ఇదిగోండి, ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి నేను ఈ నోడ్ని రిమూవ్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇంకొక వర్షన్ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్న దానికంటే ముందు 24.2, అప్పుడు ఇది యాక్టివేషన్లోకి వచ్చింది. సో మీరు 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 విండోస్లో ఉన్నా సరే, ఏ నోడ్, విండోస్లో అయితే 2-3 ప్లేసెస్ ఉండవు, మ్యాక్సిమం ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంటుంది, ఇంకొకటి రిజిస్ట్రీలో ఉంటుంది, వాటిని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్లో అయితే 2 ప్లేసెస్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు USR/shared లోకల్లో ఒక ప్లేస్లో ఉండొచ్చు, యా ఉండొచ్చు, దాన్ని రిమూవ్ చేయండి. కొంచెం ప్రొసీజర్ వాడితే మొత్తానికైతే మీకు రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ఈవెన్ వర్షన్స్లోకి తీసుకురండి మీ నోడ్ని. ఓకే, సో విండోస్లో అయితే ఎక్కడుంది అని తెలుసుకోవడానికి విండోస్లో అయితే కమాండ్ వచ్చేసి వేర్ నోడ్ అని ఉందన్నమాట. మీరు ఈ కమాండ్ అయినా వాడుకుని మీరు ఎక్కడ నోడ్ ఉందనేది తెలుసుకుని ఆ నోడ్ని రిమూవ్ చేసేసండి. ఒకవేళ పొరపాటున మనం ఆడ్ నెంబర్ వర్షన్స్లో ఉంటే మాత్రం రిమూవ్ చేసేసి ఫైనల్గా ఈవెన్ నెంబర్ వర్షన్ నోడ్ని ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత ప్రొసీజర్ అనేది ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్స్లో యాంగులర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఒకవేళ దాంట్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎట్లాగా ఓవర్కమ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో యాంగులర్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. సో యాంగులర్ని ఇన్స్టాల్ చేసే ముందు మనము యాంగులర్ CLIని ఇన్స్టాల్ చేయాలి. సో npm install -g గ్లోబల్ లెవెల్లో @angular/CLI. సో దీన్ని నేను రన్ చేయడానికి నాకు సూడో కమాండ్ కూడా కావాలి కాబట్టి సూడో అండ్ ఎంటర్ని కొడుతున్నా, నా పాస్వర్డ్ ఇస్తున్నా. అచ్చా, పాస్వర్డ్ తప్పించానంట. చూద్దాం. ఎర్రర్స్ వచ్చినప్పుడు భయపడకూడదు. మనం ఎర్రర్స్ని రిజాల్వ్ చేస్తే ఆ ఎర్రర్స్ని ఎట్లా రిజాల్వ్ చేస్తారు అనేది కూడా మనకి ఒక క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడగొచ్చు. సో ఇప్పుడైతే మొత్తానికి నాకు యాంగులర్ CLI కూడా ఇన్స్టాల్ అయిపోయింది అని వస్తుంది. సో ng-version ఎంటర్ కొడితే yes, we installed 20.02. సో లేటెస్ట్ యాంగులర్ వర్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు మనము డైరెక్ట్గా వర్క్ చేసుకుందాం. అయితే ఇక్కడ నేను బిన్లో ఉండిపోయినా, సో ఈ ప్రాబ్లం మీకు ఉండదులేండి, కానీ మీరు C డ్రైవ్ అంటే C డ్రైవ్ ముందు ప్రవీణ్లోకి వెళ్ళి తీసుకోండి. సో హియర్ అంటే మీ హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళండి. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒకసారి క్లోజ్ చేద్దాం. నేను క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ఇది కరెంట్ డైరెక్టరీని చూస్తే user/ప్రవీణ్లో ఉన్నాను, కరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడే ఉంది. ఇప్పుడు నేను కొత్త అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ng new 1 minute. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి మెన్షన్ చేయాలి. యాంగులర్లో 2 రకాల ప్రాజెక్ట్ సెటప్స్ ఉంటాయి. ఒకటి మాడ్యూల్ బేస్డ్ ప్రాజెక్ట్ సెటప్ ఉంటుంది. అది ఓల్డ్ టెక్నిక్. అది అయితే 95% ఆఫ్ ద కంపెనీస్ అనేవి ఇంకా మాడ్యూల్స్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ స్టాండ్ అలోన్ లేకుండా, అంటే ఈ మాడ్యూల్ స్ట్రక్చర్ లేకుండా, స్టాండ్ అలోన్గా డెవలప్ చేస్తున్నారు అనమాట. సో ఈ 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ని నేను చూపిస్తా ఈ వీడియోలో. ఫస్ట్ స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే దీంట్లో ఒకటే ఒక మాడ్యూల్ ఉంటుంది అప్లికేషన్ మొత్తానికి. సారీ, ఒక్క మాడ్యూల్ కూడా ఉండదు, డైరెక్ట్గా స్టాండ్ అలోన్ main.js తోటే మొత్తం జరుగుతుంది.
లేదు మనము నో స్టాండ్ అలోన్ అనే కాన్సెప్ట్ వాడితే మాడ్యూల్ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. ఒకసారి చూస్తే మనకు తెలిసిపోతుంది కదా. ఎన్జీ న్యూ యాంగ్ యాప్ 20 ఎంటర్. ఇక్కడ ఏమంటుందంటే డూ యూ వాంట్ టు క్రియేట్ జోన్లెస్ అప్లికేషన్స్ వితౌట్ zone డాట్ జేఎస్? ఎస్, వీ డోంట్ వాంట్ zoneless. I mean, we don't want zone based. No, we don't want zone based. So I will press Y అండ్ ఎంటర్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే జోన్స్ అనే కాన్సెప్టే లేదు. ఎందుకు జోన్స్ అనే తర్వాత ముచ్చట. ఇక్కడైతే ఎస్ అనే టైప్ చేస్తున్నా. అండ్ లెర్నింగ్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు సిఎస్ఎస్తో పాటే వెళ్దాము. తర్వాత సర్వర్ సైడ్ రెండరింగ్, స్టాటిక్ సైడ్ జనరేషన్ని మనము ఉంచుదామా అంటే ఎస్, విల్ ఫాలో. దీని మీద చాలా చూపిస్తాను నేను. ఇప్పుడు ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను యాంగులర్ 20 యాప్ దీంట్లో చూడండి, ఈ మొత్తం అన్ని క్రియేట్ అవుతున్నాయి. ఎస్, మొత్తం మనకి రెడీగా ఉంది మన ఫోల్డర్ స్ట్రక్చర్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఈ ఫోల్డర్ను ఓపెన్ చేస్తాం. యాంగులర్ 20 యాప్ అని చెప్పేసి ఓపెన్ చేసి మీకు దీని ఫోల్డర్ స్ట్రక్చర్ చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఎస్ఆర్సి ఫోల్డర్లో మనకి యాప్ ఫోల్డర్లో మాడ్యూల్ అనే ఫైలే లేదు. డైరెక్ట్గా కాన్ఫిగ్ డాట్ టీఎస్ అని ఒకటి ఉంది. దీని కొంచెం కిందకు వస్తే యాప్ డాట్ టీఎస్ అని ఉంది. దిస్ ఈస్ ద మెయిన్ ఫైల్ వాట్ వీ హ్యావ్. అండ్ దీని కింద మెయిన్ డాట్ టీఎస్ అని ఉంది. ఇది యాక్చువల్గా మన అప్లికేషన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ రాశాడు బూట్ స్ట్రాప్ అప్లికేషన్ అనేది. దీంట్లో యాప్ కాంపోనెంట్ని మనము లోడ్ చేస్తున్నాం. దట్ టు ఇన్ ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తే యాప్ రూట్ అంటే ఇక్కడికి ఆ కాంపోనెంట్ వచ్చి లోడ్ అవుతుంది. సో కాంపోనెంట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ మనం వాడుకోవాల్సిన పాయింట్. ముందైతే మనకి కాంపోనెంట్ రెడీగా ఉంది. దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే మనము కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎన్జీ సర్వ్ అని ఎంటర్ కొట్టగానే ఇక్కడ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నో అని ఇచ్చాను, అనలిటిక్స్ ఏం అవసరం లేదండి. అప్లికేషన్ బిల్డ్ అయ్యి లోకల్ హోస్ట్ 4200 మీద ఓపెన్ అయింది. దీని మీద మనము ఈ లింక్ మీద క్లిక్ చేసి మనం ఓపెన్ చేసుకుంటే మీరు కంట్రోల్ పెట్టి క్లిక్ చేసుకోండి, లేదు అంటే చెప్తాను ఏం చేయాలని. మొత్తానికైతే మన బేసిక్ అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది, వచ్చేసింది. సపోజ్ నాకు డైరెక్ట్గా కమాండ్ లైన్ నుంచి ఓపెన్ చేయడం ఎలాగో తెలియట్లేదు అని అనుకుంటే బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ కోలన్ 4200 ఎంటర్ అని టైప్ చేసినా సరే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో అవర్ అప్లికేషన్ ఈజ్ రెడీ. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే డిస్ప్లే అవుతుందో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోవాలి. దిస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ యాప్ డాట్ టీఎస్. ఈ యాప్ డాట్ టీఎస్లో మనకి సెటప్ అంతా ఉంది. దీంట్లో యాప్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్లో నుంచి మనకి యాక్చువల్గా కోడ్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది మన కోడ్. దీన్ని కంట్రోల్ ఆల్ పెట్టి సెలెక్ట్ చేసి డిలీట్ చేసి ఒక H1 లోపల వెల్కమ్ టు ఎడ్యుపాలీ యాంగులర్ ట్రైనింగ్ సేవ్ చేసి నేను సేవ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అవుట్పుట్ కనుక చూసుకుంటే వెల్కమ్ టు ఎడ్యుపాలీ యాంగులర్ ట్రైనింగ్ అనేది మీకు క్లియర్గా విజిబుల్ కూడా అవుతుంది. సో ఈ రకంగా మనం ఫస్ట్ స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ని బేస్ చేసుకుని అప్లికేషన్ని సెటప్ చేసినాం. మీరు ఇదే కంటిన్యూ అయిపోతానంటే, ఎందుకంటే మన అప్లికేషన్ ఈ సిరీస్లో అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా నేను స్టాండ్ అలోన్ బేస్ చేసుకునే వెళ్తున్నాను కాబట్టి మీకు దీన్నే కంటిన్యూ చేయండి. లేదు నాకు మాడ్యూల్ బేస్డ్గా కూడా ఎట్లా జరుగుతుంది అని తెలియాలి అని అంటే మీరు నెక్స్ట్ వీడియో దీంతో పాటు దాన్ని కూడా కంటిన్యూ చేసి వినండి. నెక్స్ట్ వీడియోలో మాడ్యూల్ బేస్డ్గా క్రియేట్ అయినప్పుడు అప్లికేషన్ ఎలా సెటప్ అవుతుంది, దాని కాన్ఫిగరేషన్ ఏంటి అని చెప్తాను. లెట్ us see that in the next video.
సో మనం మాడ్యూల్ బేస్డ్గా కూడా అప్లికేషన్ని క్రియేట్ చేయొచ్చు. అలా చేయాలి అని అంటే మనము యూజ్ చేయాల్సిన ఫ్లాగ్ వచ్చేసి -నోడ్ -స్టాండ్ అలోన్ అనే కమాండ్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, న్యూ యాంగులర్ యాప్ మాడ్యూల్స్ 20 అనేది నా అప్లికేషన్ పేరు విత్ ఎ ఫ్లాగ్ -నో -స్టాండ్ అలోన్. అప్పుడు ఇది మనకి మాడ్యూల్ బేస్డ్గా అప్లికేషన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ డూ యూ వాంట్ టు క్రియేట్ జోన్లెస్ అప్లికేషన్ వితౌట్ zone.js. ఇక్కడ ఏంటంటే మనం zone.jsతో పాటు క్రియేట్ చేద్దాం, తప్పేముంది. అంటే జోన్ కావాలి, నాకు zone.js కావాలి అని పెట్టి నేను చేశాను. CSS వాడుకుంటాను. ఎనేబుల్ సర్వర్ సైడ్ రెండరింగ్, ఎస్. దీనికి ట్యుటోరియల్ కూడా తర్వాత ఎప్పుడో ట్రై చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. లేటెస్ట్ యాంగులర్ ప్రాక్టీసెస్ ఏమి ఉన్నాయో వాటిని ఫాలో అవుదాం. సో ఈ అప్లికేషన్ నేను వాడను, ఇంతకు ముందు క్రియేట్ చేసిన అప్లికేషనే వాడతాను నేను. తర్వాత దీంట్లో ఏదైనా స్పెషల్గా చెప్పాల్సినవి ఉంటే లాస్ట్లో మనం చెప్పుకుందాం. ముందైతే ఊరికే ఈ రెండింటికి ఫోల్డర్ స్ట్రక్చర్ ఎట్లా డిఫరెంట్గా ఉందనేది చూపిద్దామని నా థాట్ ప్రాసెస్. సో ఇక్కడ యాంగులర్ యాప్ అనేది స్టాండ్ అలోన్ లేకుండా, స్టాండ్ అలోన్ తోటి క్రియేట్ చేసి, ఓకే. సో దీంట్లో మనకి యాప్ ఫోల్డర్లో ఇవి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నేను ఇంకొకటి క్రియేట్ చేశాను కదా, ఆ ఫోల్డర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ యాప్ ఫోల్డర్ ఉంది. యాప్ ఫోల్డర్లో మీకు స్పెషల్గా యాప్ మాడ్యూల్.ts ఫోల్డర్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారా, యాప్ మాడ్యూల్.ts ఫైల్ ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు ఇదే అంటే ఇది మొత్తం మాడ్యూల్ బేస్డ్ అనమాట. ఇదే ఫోల్డర్ స్ట్రక్చర్ డిఫరెంట్. ఇక్కడ యాప్ ఫోల్డర్లో మాడ్యూల్ ఫైల్ లేదు, ఓకే. ఇక్కడ configuration.server, config.ts ఇవి రెండు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి module.ts. ఇది మెయిన్ డిఫరెన్స్. యా, ఇక్కడ రౌటింగ్ కూడా రౌటింగ్ మాడ్యూల్ కూడా ఉంది. మాడ్యూల్ బేస్డ్ రౌటింగ్ అనమాట ఇది. ఇక్కడ వేరే రౌటింగ్ చూస్తాను, route.ts లో డైరెక్ట్గా రౌట్స్ రాస్తాము. ఇక్కడ ప్రొసీజర్ వేరే ఉంటుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రౌటర్ మాడ్యూల్ని బేస్ చేసుకుని రౌట్స్ రాస్తాం. ఇది ఫండమెంటల్గా డిఫరెన్స్ అనమాట. ఫోల్డర్ స్ట్రక్చర్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి అనేది బేసిక్ ఎవరైనా అడిగితే ఈ రెండు విషయాలు చెప్పండి. కొంచెం మీరు కూడా ఇన్స్టాల్ చేసి చూసుకుని ప్రాపర్గా ఆన్సర్ చేయండి ఇంటర్వ్యూలో. నెక్స్ట్ మనం ఇంకా డైరెక్ట్గా స్టాండ్ అలోన్ ప్రాసెస్లో యాంగులర్ అప్లికేషన్స్ని ఎట్లా క్రియేట్ చేయాలని నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.